నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. శివాలయానికి కనుక మనం వెళ్ళినట్లయితే అక్కడ శివలింగం పైన తప్పనిసరిగా ఒక పాత్రను ఉంచుతారు. ఆ పాత్ర ఎప్పుడూ కూడాను నీటితో నిండి ఉంటుంది. దానిలో నుంచి బొట్టు బొట్టుగా అలా అలా లింగం పైన పడేటట్టుగా ఏర్పరుస్తూ ఉంటారు. ఎందుకండి ఇలా ఏర్పరచటం అంటే, శివాలయాలలో శివలింగం పైన ఉండే ఇత్తడి పాత్ర కానీ రాగి పాత్రలో కానీ నీరు రాత్రింబవళ్ళు శివలింగం పైన పడేటట్టుగా అమర్చేటువంటి సాంప్రదాయం వచ్చింది. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివుణ్ణి ఏ పాటి జలంతో అభిషేకించినా ఆయన మురిసిపోతాడన్నమాట. అనేక వరాల్ని మనకు ప్రసాదిస్తాడు. శివలింగం పైన నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, టెంకాయ నీరు, పంచదార, పళ్ళ రసాలు మొదలైనవి లింగం పైన భక్తితో పోయటమే అభిషేకం అని చెప్పేసి అనబడుతుంది. అభిషేకంతో పాటు రుద్రాన్ని గనక పఠిస్తే శివుడు మహా ఆనందం పొందుతాడు. అందుకే శివాలయాల్లో నిత్యం కూడా రాత్రింబవళ్ళు శివలింగం పైన నీరు పడేటట్టుగా ఏర్పాటు చేస్తారన్నమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంత గొప్ప లక్షణం మనకి శివమహాపురాణం తెలియజేసింది. శివస్వరూపానికి స్వాతి నక్షత్రానికి గల సంబంధం చాలా గొప్పది. అశ్వని, భరణి మొదలైన నక్షత్రాలలో స్వాతి కూడా ఒకటి. జ్యోతిషశాస్త్రరీత్యా దీని తత్వం దీనికి ఉంది. దీని తత్వాన్ని 2 కోణాల్లో మనం పరిశీలించవచ్చు. మొదటిది, పరమేశ్వరుడు పంచముఖ పరమేశ్వరుడు. అంటే సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అని 5 ముఖాలు ఉన్నాయి. స్వాతి అనే దాంట్లో కూడా స్, వ్, ఆ, త్, ఈ అనే పంచాక్షరాల కలయికతోని ఏర్పడ్డది. ఈ 5 ముఖనామాలకు, ఈ 5 స్వాతి నామాక్షరాలకు ఒకే విషయంపై సంబంధం ఉన్నది అని చెప్పేసి గ్రహిద్దాం. శివుడి పంచముఖాలలో ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క మంత్రం ఉంది. వాటిని పంచబ్రహ్మ మంత్రాలు అంటారు. ఈ పంచబ్రహ్మ మంత్రాల మొదటి అక్షరాలే స్వాతి నామంలోని పంచాక్షరాలు. సజ్జోజాతం స్ అన్నమాట, వామదేవం స్, అఘోరం ఆ, అలాగే తత్పురుషం త్, ఈశానాం ఈ అన్నమాట. ఈ విధంగా స్వాతి నక్షత్రం శివ స్వరూపమైనదని మనం భావించడానికి అవకాశం ఉన్నది ఎక్కువగా. శివుడు త్రినేత్రుడు, అంటే 3 నేత్రాలు కలవాడు. పంచముఖుడు కాబట్టి ఒక్కొక్క ముఖానికి 3 నేత్రాల చొప్పున 5 ముఖాలకి కలిపి 15 నేత్రాలు ఉన్నాయి. అలాగే నక్షత్రాల వరుసలో 15వ నక్షత్రం స్వాతిది. ఈ విధంగా స్వాతి నక్షత్రం శివస్వరూపమైనది అని చెప్పేసి మనం భావిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.